అక్రమాలకు చెక్ పెట్టాల్సిన రక్షకులే అక్రమ దందాలకు పాల్పడుతున్న ఘటన హైదరాబాద్లోని బాచుపల్లిలో వెలుగు చూసింది. గంజాయి అమ్ముతున్నారు అనే సమాచారంతో అనుమానాస్పదంగా ఓ వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను గమనించిన ఎస్ఓటి బాలానగర్ పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. 8 లక్షలు విలువ చేసే 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారిలో 3rd బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్ అలాగే మరొకరి కానిస్టేబుల్ గా గుర్తించారు. గంజాయి అమ్మితే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చనే అత్యాశతో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. ఇక ఇద్దరు కానిస్టేబుల్ కూడా అక్రమ దందాన్ని కొనసాగించిన ఘటన మనం చూస్తున్నాం. అక్రమ దందాలకు పాల్పడ్డారు. ఇద్దరు కానిస్టేబుల్ కూడాను గంజాయి అమ్ముతూ స్మగ్లింగ్ చేస్తూ ఎస్ఓటి పోలీసులకైతే చిక్కినట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారించగా ఇద్దరు కూడాను పోలీసులంటగా తెలుస్తుంది. పోలీస్ కానిస్టేబుల్ గా చేసినట్టుగా తెలుస్తుంది. 8 లక్షలు విలువ చేసే 22 కేజీల గంజాయిని అయితే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అక్రమ దందాలకు పాల్పడుతున్నటువంటి పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 22 కేజీల గంజాయిని అయితే వారు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు పోలీసులు. అయితే నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీస్ శాఖ అధికారులు.